జ్యోతిషాభిలాష మిత్రులకు స్వాగతం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు రాశి ఫలితములు ఎలాగుంటాయో ఈ ఆడియోలో విశ్లేషణ చేద్దాము. మేషరాశి వారికి గత సంవత్సరం నుంచి ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని అయినప్పటికీ గురు రాహుల బలంచే అంతగా ఇబ్బందులు ఉండవు. గృహ నిర్మాణంలో కలిసి వచ్చును. నూతన వాహనం కొంటారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5 ఉంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 3, 4 స్థానముల్లో సంచరించటం వలన, రాజ్య లాభాధిపతి శని 12వ ఇంట ఉండటం వలన మొత్తం మీద యోచించగా ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో జీవించే వారికైనా ధనాదాయం అనేక రకాలుగా చేతికి అందును. ధన వ్యయం కూడా దానికి తగ్గట్టుగానే ఉండును. అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, మతి భ్రమణం, గృహంలో చోర భయం కలిగించును. అలాగే రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. వృషభ రాశి వారికి గ్రహములు బలీయంగా ఉన్నందువలన పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండను. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి స్త్రీ పురుషులకు అష్టమ లాభాధిపతి, ధన సంపత్తు, కుటుంబంకు కారకుడైన గురుడు 2, 3 స్థానములందు శని లాభంలో ఉండుట చేత ఈ గ్రహ సముదాయ బలముచే జీవితంలో ఎంచదగిన కాలముగా ఉండను. అయినా శుభ ఫలితములే ఇచ్చును. సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహం, మనోనిశ్చిత కార్యాలు నెరవేరుట, స్థిరాస్తిని వృద్ధి చేయుట, భూగ్రహ జీవిత ఆనందం, పదవులు బహుమానంగా పొందుట, అధికారము, అనుగ్రహము, విలువైన వస్తువులు కొనుట, కొన్ని విషయాలలో అపనిందలు, ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యం, ఇతరుల వల్ల మోసపోవుట జరుగును. మూడవ రాశి అయిన మిథున రాశికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితములు కలుగునో విశ్లేషణ చేద్దాం. గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. కోర్టులో యందు వ్యవహార జయము, పుణ్యక్షేత్ర సందర్శనము, వాహనం కొంటారు. ఈ రాశి వారికి బుద్ధి, ధనం, కుటుంబ కారకుడైన గురుడు బలీయంగా ఉండటం వలన శని, కుజ, రాహువులు బలంగా ఉండటచే ఉన్నత స్థితికి రాగలరు. ధనాదాయం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయం, నూతన గృహ లాభములు, కట్టడాలు, గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగును. నూతన బాంధవ్యాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట, వాహన లాభము, మనసుకు సంతోషమైన పనులు చేయుట, తమ యొక్క చమత్కార మాటలు, యుక్తి ప్రభావం చేత ఎంతటి వారినైనా లోబరుచుకునుట జరుగును. నాలుగవ రాశి అయిన కర్కాటక రాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలను విశ్లేషణ చేద్దాం. జన్మ గురుడు కర్కాటక రాశిలోకి ఉన్నారు. సాఫీగా జీవనం సాగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయుదురు. 8వ ఇంట రాహు వలన అనుకోని సంఘటనలు, తల్లిదండ్రులు లేదా భార్య వంశంలో సూతకములు తప్పవు. సంతానం వలన లాభము. ఎవరైతే విదేశాలకి, దుబాయ్ లాంటి ప్లేసులకు వెళ్ళి ఫ్లైట్ క్యాన్సిల్ అవుద్దో వాళ్ళకి ఫ్లైట్ మళ్ళా బుక్ చేసుకొని ఇండియా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానములకు కారకుడైన గురుడు జన్మ రాశిలో ఉండుట, ఇతర గ్రహాలు బలీయంగా ఉండుట చేత ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సాధించగలరు. వ్యక్తిగతంగాను, సాంఘికంగాను గౌరవ ప్రతిష్టలు పెరుగును. మీలో గల శక్తి సామర్థ్యాలు హెచ్చి అధికార వర్గం ద్వారా ఉపకారం, లాభమును కలుగును. ఎవరైతే ల్యాండ్ వ్యవహారాల్లో, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఇరుక్కుని ఉంటారో వారికి అనుకూలమైన తీర్పు వచ్చును. తదుపరి సింహరాశి 5వ రాశికి
శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు కలుగునో విశ్లేషణ చేద్దాము. అష్టమ శని ప్రభావం వల్ల జీవితంలో ఇబ్బందులు, అవమానములు, అపనిందలు పడుదురు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఆందోళన కలిగించే సంఘటనలు, ఆప్తబంధు మరణములు జరుగును. ఈ రాశి స్త్రీ పురుషులకు తన కుటుంబ కారకుడైన గురువు 12వ ఇంట కేతువుతో కలిసి ఉండడం వలన సంవత్సరం ప్రారంభం నుండి పోరాట నరకమైన జీవితం గడుపుదురు. శారీరకంగా, మానసికంగా కృంగదీయను. శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వం, నిరుత్సాహం కలుగును. అవమానకరమైన పనులు, అపనిందలు, రావాల్సిన సొమ్ముకు ఆటంకం, ఇవ్వవలసినవి తప్పిపోవుట, ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపం నెపముగా పరిణమించును. వీరికి ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 7, అవమానం 7గా ఉంది. తదుపరి కన్యా రాశి యొక్క ఫలితాలు విశ్లేషణ చేద్దాము. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం మించిన ఖర్చులు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంది. ఈ రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి గురుడు 11వ ఇంట, శని 7వ ఇంట ఉన్నట్లయితే స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితములను, మీలో ఎన్నో రకముల సామర్థ్యములను ముందుకు వెళ్ళలేకుండా జరుగును. అకారణముగా మాటలు పడుట, రావాల్సిన భాగ్యాలు రాకుండాట, ఆదాయము అంతరాయము, లోపల అధైర్యము ఏర్పడును. రక్తబంధు వర్గములలో కలతలు, అశాంతి, మనసుకు హెచ్చరికలు లేకుండాట, మందత్వము జరుగును. అలాగే 7వ రాశి తులారాశికి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మంచి యోగ కాలము నడుస్తుంది. గృహంలో శుభకార్యాలు జరుగును. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు, విలువైన వస్తువు వాహన ప్రాప్తి. వీరికి ఆదాయం 5 ఉంది, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3 ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుభావం వల్ల దైవిక బలం హెచ్చుగా రన్నును. ధనము, కుటుంబము, సంపత్తు, పుత్రుల కారకుడైన గురుడు 9, 10 స్థానంలో సంచారం ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలరు. రావుకేతు బలం వల్ల శని 6వ స్థానంలో ఉండడం వల్ల విశేషించి యోగం అనుభవిస్తారు. అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరంలో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఆదాయం 11గా ఉంది, వ్యయం 5గా ఉంది, రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంది. ఈ సంవత్సరం చాలా అనుకూలం. అన్ని రంగంలో వారు అభివృద్ధిలో ఉందరు. ఈ రాశి స్త్రీ పురుషులకు తన కుటుంబ కారకులైన గురువు 9వ ఇంట సంచారం, రావుకేతువులు 4, 10 స్థానంలో సంచారం అన్ని రంగంలో జయము. మీ ఆశయాలు, మనోవాంఛలు సిద్ధించును. ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ ప్లాన్లు చక్కగా సాగి ఫలించును. లోగడ వదిలివేసిన వ్యవహారాలు కలిసి వచ్చును. అధికారుల యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని జరుగుతుంది. అష్టమ గురుడు అయినప్పటికీ నష్టములు ఉండవు. సంఘంలో గౌరవం పెరుగును. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వీరికి ఆదాయం 14, వ్యయం 11 ఉంది, రాజపూజ్యం 5, అవమానం 6. గురుడు లగ్న చతుర్థాధిపతి 8వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండడం వలన రావుకేతువులు 3, 9 స్థానంలో ఉండటం చేత అర్ధాష్టమ శని ప్రభావం అంతగా బాధించదు. అన్ని రంగంలో తమ జీవితంలో విలువ తెచ్చుకుంటారు. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభచే కార్యదీక్ష, సంఘంలో గౌరవము, పలుకుబడి పెరుగును. పుణ్యక్షేత్రం సందర్శించేదురు. ధైర్య సాహసములు పెరుగుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఈ సంవత్సరం శని బలీయం ఉన్నందువల్ల గత సంవత్సరం కంటే బాగుండును. రాశి స్త్రీ పురుషాదులకు తన కుటుంబ కారకుడైన గురువు 7వ ఇంట రాహుతో కలిసి ఉన్నప్పటికీ
లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉన్నట్లయితే జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా బ్యాలెన్స్గా చేస్తారు. పట్టుదల ఎక్కువ, ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటారు. ఆదాయము బహుముఖాలుగా చేతికందును, ఒడిదుడుకు లేని జీవితమై ఉండును. మీ మాట ఆడవారి మాట ఒకటై రాణించును. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. వీరికి ఆదాయం 2 ఉంది, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ సంవత్సరం పరిస్థితులు అనుకూలించవు. కోర్టు వ్యవహారంలో అపజయం, కుటుంబ సమస్యలు, జీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీ పురుషులకు యోగకారకుడైన గురుడు 6వ ఇంట, శని 2వ ఇంట ఉన్నట్లయితే మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యం కలిగించును. ప్రమాదంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టినా అవలేలగా పూర్తి చేయగలరు. 12వ ఇంట రాహు ప్రభావంచే అగ్ని భయము, దొంగల వల్ల భయము, వృధాగా శ్రమపడట, ప్రయాణాలు ఎందుకు కష్టములు, నష్టములు, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి ఆఖరి రాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఈ సంవత్సరం ఏలినాటి శని అంతగా బాధించదు. ఖర్చులు అధికం, దూర ప్రాంత తీర్థయాత్రలు చేదురు, బంధు మరణములు, ఉద్యోగులకు సుదూర ప్రాంతములకు బదిలీలు, సంతానము వృద్ధి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఒక రకంగా యోగదాయకమైన సంవత్సరం. మీ పనికి తగిన గుర్తింపు, తెలివితేటలు సద్వినియోగపడును. జీవన లాభం, ఉత్సాహం. గత సంవత్సరం కంటే అనుకూల సమయం. శని ప్రభావం తగ్గును. ధన కుటుంబ జీవన కారకుడైన గురుడు 5వ ఇంట, 6వ ఇంట సంచారం, కేతు అనుకూల సంచారం. జన్మ శని వల్ల మీకు స్వవిషయంలో ధైర్యం తక్కువ. ధనాదాయం అనేక రకములుగా చేతికి వచ్చును. భార్య లేక స్త్రీ మూలకంగానే మీ జీవితం నిలబడును. శారీరకంగా నిరుత్సాహము. వీరికి ఆదాయం 14 ఉంది, వ్యయం 11 ఉంది, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి ఫలాలు వీడియోని చివరి వరకు వీక్షించి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. స్వస్తి.